హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడం డిటెక్టివ్. నేనైతే ఈరోజు మీకు రేగిపండు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మా నాన్న ఫ్రెష్ అండ్ రెడ్ రేగిపండ్లు తెచ్చాడు. యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ అయిపోతుంది, బట్ ఎక్కడో వెతికి తెచ్చాడంట. నేను చాలా లేట్గా చెప్పాను. కాకపోతే జనవరిలో అంతా కొంచెం రెయిన్స్ ఉండినాయి, డిసెంబర్లో కూడా రెయిన్స్ ఉండినాయి కదా, సరిగ్గా ఎండవు. సో ఇప్పుడే బాగా ఎండలు వస్తున్నాయని చెప్పాను. మా నాన్న ఇంకా తెచ్చారు. బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే 2 times వాష్ చేశాను, ఎందుకంటే అవి ఎక్కడెక్కడో పడిపోయి ఉంటాయి. చాలా చోట్ల రేగిపండు చెట్లు నుంచి తెంచరు, ఊరికే చెట్టు ఇట్లా ఊపుతారు, కింద పడితే ఏరుకొచ్చుకుంటారు అనమాట. సో అవి ఎక్కడెక్కడో పడుంటాయి, అందుకే బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. తర్వాత ఆ తొడిమెలన్నీ తీయాలి. మనం ఏమీ బయట కొనుక్కొని తినట్లేదు కదా, సో హోమ్ మేడ్ కదా, నీట్గా చేసుకోవాలి. ఆ తొడిమెలన్నీ తీసేయాలి. నేను నీట్గా తీసేసి అప్పటికే 2 times వాష్ చేశాను. నీట్గా తీసేసి ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నా. మిర్చి, మెయిన్గా మిర్చి అన్నమాట. కారం వేస్తారు, నాకు కారం కంటే మిర్చి టేస్ట్ ఉంటేనే ఇష్టం. కాకపోతే కారం వేస్తే రెడ్గా వస్తాయి. ఇంకా మిర్చి, బెల్లం, జీలకర్ర, ఉప్పు, ఈ 4 ingredients చాలు. నేను మా ఇంట్లో చిన్న రోల్ ఉంది, పెద్ద రోల్ కూడా ఉంది, కానీ అది బయట ఎండకి వానకి దాంట్లో ఆల్గే ఫంగే ఇవన్నీ కలిసిపోయినాయి. సో మళ్ళీ అది తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకునే ఓపిక లేక చిన్నది తీసుకొని ఆ పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసి ఉప్పు జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకున్నాను. దంచుకొని నేను ఇప్పుడు మామూలుగా అందరు చేసే దానికంటే కొంచెం వెరైటీగా చూపిస్తాను. మంచిగా దంచుకోవాలి. దంచుకొని ఆ పేస్ట్ అంతా పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా సపరేట్గా దంచుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైతే అంత బాగుండదు, నోరంతా కోసుకొని పోతుంది తినేటప్పుడు. బెల్లం ఎంత వేసుకున్నా పర్వాలేదు, సో బెల్లం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. నేను ఇంకా ఇవన్నీ బాగా 1 by 1 వేసుకుంటూ దంచుతున్నాను. చిన్న రోల్ కదా, ఎక్కువ సార్లు అయిపోయింది, ఎక్కువ పట్టట్లేదు దాంట్లో. సో 1 by 1 మెల్లిగా దంచుకుంటున్నాను. ఈ రేగిపండ్లు కూడా ఎక్కువ దంచకూడదు, పిచ్చే లోపల ఉండే సీడ్ పగిలిందంటే అది తినేటప్పుడు నాలుక అంతా కోసుకొని పోతుంది. సో అందుకే లైట్గా ఆ పిచ్చ పగలకుండా ఆ స్కిన్ ఒక్కటి, ఆ ఫ్లెష్ ఒక్కటి గుజ్జయ్యేలాగా దంచుతున్నాను. మొత్తం దంచేసుకోవాలి, అట్లా నీట్గా దంచేసుకోవాలి. నేను నిన్న ఒక మలయాళం సినిమా చూశాను, గురువాయూర్ అంబలనడిల్ సినిమా పేరు. అందులో ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు, కానీ పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు వాళ్ళ అన్న మంచి ఫ్రెండ్స్ అనమాట. సో బావ మరిది మంచి ఫ్రెండ్స్. అయితే మరిదికి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండే ఈ బావ వాళ్ళ వైఫ్ అనమాట. సో అక్కడి నుండి సినిమా ఎలా ట్విస్ట్ అవుతుంది అనేది సినిమా చూసేయండి, బాగుంది. అలా పేస్ట్ అంతా తీసుకున్నాం కదా, ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలుది మళ్ళీ కొంచెం మంచిగా దంచాను. తర్వాత ఆ బెల్లం కూడా కలిపేసి దంచాను. బెల్లం అన్నీ ఒకటేసారి దంచవచ్చు కదా అంటే అట్లా వర్కౌట్ అవ్వదు, అప్పుడు జీలకర్ర ఇవన్నీ సరిగా మెదగవు. సో మళ్ళీ దాంట్లో ఆ పేస్ట్లోనే బెల్లం వేసి నీట్గా దంచేసి, ఇంకా ఏం లేదు, మనం ఆల్రెడీ రేగిపండు గుజ్జు చేసుకున్నాం కదా పేస్ట్ లాగా, ఆ పేస్ట్లోకి ఈ పేస్ట్ వేసి కలిపేయడమే, అంతే. సింపుల్ రెసిపీ. చాలామంది కాంప్లికేట్ చేస్తుంటారు దీన్ని, నాకైతే ఇట్లా సింపుల్గా చేయడమే ఇష్టం. ఆ పేస్ట్ మొత్తం కలిపేసాను నీట్గా. మళ్ళీ టేస్ట్ కూడా చూశాను మధ్యలో, చాలా బాగుంది అసలు. చాలా నోట్లో నీళ్ళు ఊరుతుండే నాకు చేసేటప్పుడే. ఈ వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా అట్లే అనిపిస్తుంది, చాలా బాగా వచ్చాయి. ఇంకా టేస్ట్ చూసి ఏది యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. మామూలుగా అయితే సాల్ట్ సరిపోకుంటే ఏం సరిపోకుండా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నీ చాలా పర్ఫెక్ట్గా వేశాను. ఏం చేద్దాం, నాకు బాగా వంటలు వచ్చు కదా, సో అన్నీ ఒకటేసారి వేసేసాను. మీకు అందరికీ తెలుసు నాకు అసలు వంటలు రావని, కానీ ఈసారి పర్ఫెక్ట్గా వేశాను. ఇంకా ఒక పాలిథిన్ కవర్స్ తీసుకొని, అదే ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని మా మమ్మీ కట్ చేసి ఇచ్చింది, కట్ చేసి కడిగి ఇచ్చింది. ఇంకా రీడింగ్ చైర్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని దాని మీద కవర్స్ పెట్టుకొని వడియాలన్నీ పెట్టేశాను. పెట్టేశాక ఇట్స్ టైమ్ టు కీప్ దెమ్ ఇన్ సన్లైట్.
వెంటనే తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. లేకపోతే ఇంట్లోనే ఎట్లా పెట్టారంటే ఈ చిన్న చిన్న ఈగలు, చింపిరి ఈగలు ఉంటాయి కదా, ఫ్లైస్, హోమ్ ఫ్లైస్, అవన్నీ వాళ్తుంటాయి. ఇంకా మధ్యాహ్నం వచ్చి నేను అవన్నీ తిప్పేశాను. నీట్గా వస్తున్నాయి, అవి కవర్కి పెద్దగా అతుక్కుపోలేదు, ఊరికి అట్లా పీకగానే వస్తున్నాయి. మధ్యాహ్నం వచ్చి అన్నీ తిప్పేశాను, ఈ సైడ్ కూడా ఎండాలి అని. నీట్గా అన్నీ అలా తిప్పేసుకొని తర్వాత నెక్స్ట్ డే కూడా అట్లే పెట్టాలి. నెక్స్ట్ డే కూడా ఎండలోనే పెట్టాలి. అలా 2 days పెడితే ఇవి 6 months తినొచ్చు అనమాట. నేను కౌంట్ చేశాను, ఇక్కడ 35 కూడా లేవు. ఇవి నాకు ఒక 1 month కాదు కదా, 10 days కూడా రావు, ఉండేది కొంచెమే కదా. సో అవన్నీ మళ్ళీ అట్లా కలెక్ట్ చేసుకొని ఇంకో రోజు కూడా ఎండలో పెట్టాను. ఇదండి సింపుల్ రేగి వడియాలు ఎలా పెట్టుకోవాలో. అట్లా నీట్గా ఎండిపోయాక ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే 1 month 2 months తినొచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్. మీరు చేసుకొని ఇది ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.